ప్రపంచం అంతా కూడా ఒక రకమైన ఉత్కంఠ నెలకొంది. ఇంకొన్ని గంటలే మిగిలి ఉంది. హార్ముజ్ను ఓపెన్ చేయడానికి ఇరాన్కి ట్రంప్ పెట్టిన డెడ్ లైన్ మరి కొద్ది గంటల్లో ముగియబోతోంది. సో ప్రపంచం అంతా ఒకటే ఉత్కంఠ. ట్రంప్ అంటూ ఉన్నారు, మొత్తం ఇరాన్నే నాశనం చేసేస్తాం, అది ఒక్క రాత్రి చాలు మాకు, అది ఇవాళ రాత్రే కావచ్చు, కాళరాత్రి అవుతుంది ఇరాన్కి అని చెప్పేసి. సో యుద్ధం 39వ రోజుకు చేరుకుంది. విధ్వంసక ఆయుధాలతో ట్రంప్ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇక ట్రంప్ అవమాన భారంతో ఉన్నాడు, సో గెలవలేకపోతూ ఉన్నాడు, అసహనంతో ఉన్నాడు. కాబట్టి ఇరాన్ పై అణుబాంబు దాడి ఏమైనా చేస్తాడా అనే చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. సో లేటెస్ట్ వార్ అప్డేట్స్ ఏంటి అంజీరావు గారు? ఎస్ అండి, ఇప్పుడు ఫిబ్రవరి 28వ తారీఖున మొదలైన ఇరాన్ ఇజ్రాయెల్ ఇరాన్ అమెరికా యుద్ధం ఇప్పటికి 39వ రోజులోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఈ 39వ రోజున అంటే గత 24 గంటల్లో ఈ యుద్ధం అనేది ఒక డ్రమాటిక్ టర్న్ తీసుకుంటుందన్నమాట. యుద్ధం పరాకాష్ఠిక అంటే మరో లెవెల్కి ఎస్కలేట్ అవ్వడానికి ఇక్కడ తయారవుతుందని తెలుస్తుంది. ఎందుకంటే గత 39 రోజులుగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇజ్రాయెల్ మైటీ మిలిటరీ పవర్ కలిసిన ఎన్ని వేల యుద్ధ విమానాలు, ఎంత ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, నేవీ, ఎయిర్ ఫోర్స్ కలిసినప్పటికీ ఇరాన్ని ఏమీ చేయలేని ఒక దారుణమైన పరిస్థితిని నెలకొనడం అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. అందుకే ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ 48 అవర్స్ ఫైనల్ అల్టిమేటం, ఫైనల్ ఒక డెడ్ లైన్ అనేది ఒకటి పెట్టడం జరిగింది. అది కొన్ని గంటల్లో మనకి ముగిసిపోతుంది. అందుకని డొనాల్డ్ ట్రంప్ అక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ప్రెస్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన పలికిన పలుకులతో ఇప్పుడు వరల్డ్ ఈజ్ ఏం చేయాలో కూడా దిక్కుతోచని పరిస్థితి అనమాట. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటే ఇక్కడ డొనాల్డ్ ట్రంప్నే మనం చూడకూడదు. ఇప్పుడు ప్రస్తుతం అమెరికాకి ఫేస్ ఎవరంటే, ముఖం ఎవరంటే డొనాల్డ్ ట్రంప్. ఆయనకు అంటే ప్రజాదరణ లేదు, ఆయన పరిపాలన బాగాలేదు. కానీ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అది మనం మర్చిపోకూడదు. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నట్టు, మేము తిరుగులేని ఆయుధ సంపద ప్రపంచంలో మా దేశానికే ఉంది, మా దేశాన్ని ఓడించే సత్తా ఎవ్వరికీ ఉండదు, ఇరాన్కి అయితే అస్సలు లేదు, ఇరాన్ వెనకాల ఎవరున్నా మాకు సంబంధం లేదు అన్నట్టు ఆయన పరోక్షంగా మాట్లాడడం జరిగింది. మా యొక్క వినాశన పవర్, ఒక డిస్ట్రక్టివ్ పవర్ ఆఫ్ ది అమెరికన్ వెపన్స్ అనేది మీరు కొన్ని గంటల్లో చూస్తారా. అది ఇరాన్ మీద ఒక్క నైట్లో 4 గంటలు అంటే కేవలం కొన్ని గంటల్లోనే ఇరాన్ని భూమి మీద లేకుండా చేసే అంత శక్తివంతమైన ఆయుధాలు అమెరికా దగ్గర ఉన్నాయి. ఏమనుకుంటున్నారు అంటూ ఆయన యొక్క అమెరికా యొక్క విశ్వరూపాన్ని ఆయన బయట పెట్టాడండి. అంటే ఇక్కడ నా అభిప్రాయం కూడా చెప్తున్నా, దట్ ఇస్ వాట్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అరౌండ్ $1 ట్రిలియన్ మిలిటరీ బడ్జెట్. గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో 42% ఆయుధాలు అంతా ఎగుమతి చేస్తాయి. ప్రపంచంలో 700 మిలిటరీ స్థావరాలు ఉంది. ప్రపంచ మానవ చరిత్రలోనే ఒక అతిపెద్ద మిలిటరీ పవర్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అవతరించిందనమాట. దానికి అంతటి శక్తి ఉంది. 5000 అణ్వాయుధాలు, దాన్ని ప్రయోగించే క్షిపణులు అన్నీ దాని సొంతం అనమాట. అంత మిలిటరీ మైట్ అనేది ఇప్పుడు ఇరాన్ మీద పనికి రావడం లేదు. ఎందుకంటే ఇరాన్ ఒక వ్యూహాత్మకంగా పనిచేయడం, ట్రంప్ కూడా అన్ప్రిపేర్డ్గా ఒక వ్యూహం లేకుండా ఇరాన్ మీదకి వచ్చేయడం. కానీ దానికి ఒక డిస్ట్రక్టివ్ పవర్ ఉంది. ఆ పవర్ అంతటిని ఈరోజు నేను ఇరాన్ మీద ఉపయోగిస్తా, హర్మూజ్ స్ట్రైట్ ఓపెన్ చేసి డీల్కి రాకపోతే అని చెప్పడం జరిగింది. కానీ ఇరాన్ ఏంటంటే అసలు ఏమాత్రం కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని లెక్క చేయడం లేదనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. ఎందుకంటే డూ ఆర్ డై మోడ్లోకి ఇరాన్ వెళ్ళిపోయిందండి. అంటే చావా బతుక అనే టైపులోకి ఇరాన్ వెళ్ళిపోయింది. ఎందుకంటే గత 1 సంవత్సరంలోనే 2 సార్లు ఇరాన్ దాడికి గురైంది. ఒకసారి 12 రోజుల యుద్ధం, జూన్ 12 నుంచి జూన్ 24 వరకు 12 రోజులు భయంకరమైన విధ్వంసం క్రియేట్ చేశారు ఇరాన్లో. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే గత 39 రోజులుగా ఒక బేతావా దృశ్యం ఇప్పుడు ఇరాన్లో ఉంది. ఇరాన్ 5000 సంవత్సరాల చరిత్రలోనే అతి భీకరమైన దాడులను ఎదుర్కొంటుందన్నమాట. సర్వనాశనం ఉంది ఎక్కడికక్కడ. ఎంతోమంది వందలాది లీడర్లు చనిపోయారు. గుర్తుపెట్టుకోవాలి, సుప్రీం లీడరే అక్కడ ఇరాన్లో చనిపోయాడు. కాబట్టి ఇరాన్ ఏంటంటే డూ ఆర్ డై మోడ్లో అది పోరాడుతుంది. ఒకవేళ అమెరికా అధ్యక్షుడు అక్కడ సీజ్ ఫైర్ అన్నట్టు సీజ్ ఫైర్కి వెళ్ళినా మళ్ళీ ఇజ్రాయెల్ అమెరికా అటాక్ ఎందుకు చేయకుండా ఉంటాయి. కాబట్టి ఇరాన్ పెట్టే కొన్ని సమంజసంగా కనిపిస్తుంది. ఎందుకంటే పర్మనెంట్గా యుద్ధం ఆపుతాం, అంతేకాని నువ్వు టెంపరీగా నువ్వు చెప్తే ఆపం. ఎందుకంటే నీ వెనకాలంతా కుట్ర ఉంటుంది. రెండోది ఏంటంటే ఇజ్రాయెల్ అమెరికా పెట్టిన ఈ సీజ్ ఫైర్ అంటే ఇటు పాకిస్తాను, టర్కీ, ఈ దేశాల ద్వారా, ఈజిప్ట్ ద్వారా ఒక మెసేజ్ అక్కడ పంపడం జరిగింది. అదేంటి, సుమారు 45 రోజుల పాటు టెంపరీ పాజ్ ఇన్ ద వార్, అంటే సీజ్ ఫైర్ అంటే మళ్ళీ యుద్ధం మొదలవుతుందా,
మరి ఇరాన్ పరిస్థితి ఏంది ఇంత దారుణమండి? అందుకే ఇరాన్ ఏమంటుందంటే ఇది పర్మనెంట్గా యుద్ధాన్ని ఆపే విధంగా పర్మనెంట్గా పీస్ డీల్ కుదుర్చుకోండి, దానికోసం హర్ముజ్ స్ట్రైట్ మీద నా అథారిటీ ఉండాలి, ఎందుకంటే దాని ద్వారా నేను కాపాడుకున్నాను. రెండు, మా అణు కార్యక్రమాన్ని అణువాయుధాలు తయారు చేయం కానీ అణు వస్త్రాలని అణు టెక్నాలజీని పీస్ఫుల్గా ఉపయోగించుకోవడం, మాకు యుద్ధ పరిహారాన్ని ఇవ్వండి, అతి ముఖ్యంగా మీరు మళ్ళీ ఇరాన్ మీద ఇలా అటాక్ చేయమనే విషయాన్ని మాకు ధృవీకరించండి అంటూ ఇరాన్ అక్కడ కండిషన్స్ పెట్టడం జరిగింది. కానీ ట్రంప్ ఏంటంటే ఇలాంటి ఏమి పెట్టడం కుదరదు, నువ్వు హర్ముజ్ స్ట్రైట్ ఓపెన్ చేసి పీస్ డీల్ కుదుర్చుకో అన్నట్టు బెదిరిస్తున్నాడు అనమాట. ఇది ఫస్ట్ నుంచి ఇదే బెదిరింపు. కాబట్టి ఇరాన్ డూ అడ్మైల్ చనిపోయినా డిస్ట్రాయ్ అయినా ఇంకా అమెరికా చేతులు ఇంకా ఇంకొకసారి అటాక్ అంటే ఇదే బెటర్ పోరాడడం, ఇప్పుడు నేను పై స్థాయిలో ఉన్నానంటూ అది బెట్టి పడుతుంది అనమాట. కాబట్టి ఇటు ఇరాన్ వాదన కరెక్టే, అటు అమెరికా వాదన కరెక్ట్ కాదు అని తన మిత్ర దేశాలే వాదన చేస్తున్నాయి. ఎందుకంటే అనవసరంగా ఈ అటాక్ చేయడం అనేది చాలా చాలా తప్పు. అంతకుముందు కూడా ఈ పీస్ డీల్ ఇప్పుడు ఆయన అడుగుతున్న పీస్ డీల్ కంటే ద బెస్ట్ డీల్ ఇరాన్ రెడీ అయింది యుద్ధానికి ముందు. మరి ఇప్పుడు 39 రోజుల తర్వాత ఆయన అడిగే ఇంకా చాలా తక్కువ అడుగుతున్నాడు. మరి యుద్ధం వల్ల వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ వార్, 39 days వార్ అనేది ఇక్కడ చాలా పెద్ద ఇష్యూ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో పర్మనెంట్గా యుద్ధాన్ని ఆపుతామనేదే ఇక్కడ సమంజసంగా ఉంది అనేది తెలుస్తుంది. దీనికే యూరోపియన్ కంట్రీలు కొన్ని నాటో దేశాలు కూడా మద్దతు ఇవ్వడం ఇక్కడ మనం చూస్తున్నాం అన్నమాట. ఇంక్లూడ్ ఫ్రాన్స్ కూడా అమెరికాకి ఎగ్నెస్ట్గా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో వీటో చేసిందంటే పరిస్థితి అమెరికాకి ఎంత ఒంటరిది అయిపోయిందో మనం చూడొచ్చు. మరి ట్రంప్ ఏం చేస్తాడు అనేది ఇప్పుడు ఉత్కంఠ. అంటే 39వ రోజు యుద్ధంలో ఏ గంట ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియదండి. ఇప్పటికే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అక్కడ JASSM-ER లాంటి క్రూయిజ్ మిసైల్స్ను కొన్ని వేల మిసైల్స్ని అక్కడ రెడీ పెట్టింది. ప్రపంచంలో చైనా కోసం ఎగ్నెస్ట్గా, చైనాకి ఎగ్నెస్ట్గా తైవాన్ దగ్గర, గామ్ దగ్గర, దక్షిణ కొరియా దగ్గర ఉంచిన ఈ మిసైల్స్ని ఇప్పుడు ఇరాన్కి వ్యతిరేకంగా ప్రయోగించడానికి ఇక్కడ మోహరిస్తుంది. వేలాది క్రూయిజ్ మిసైల్స్. ఈ మిసైల్స్ ఏంటంటే 450 కిలోల పేలోడ్ని తీసుకెళ్లి దారుణం క్రియేట్ చేయగలగదు ఇరాన్లో. అదేవిధంగా విపరీతమైన మిసైల్స్ని, తోహమాక్ లాంటి మిసైల్స్ని, క్రూయిజ్ మిసైల్స్ని, బంకర్ బర్స్ట్ బాంబర్స్ని, మ్యూరియేషన్స్ని, డ్రోన్స్ని, మిలిటరీ డ్రోన్స్ అన్నింటినీ ఇరాన్ దగ్గర మోహరించాడు అన్నట్టు మనకు తెలుస్తుంది. తర్వాత B-1, B-2, B-52 స్ట్రాటో ఫోర్ట్రెస్ లాంటి బాంబర్స్ ప్రపంచంలోంచి అన్ని చోట్ల నుంచి ఇక్కడ అటాక్ చేయబోతుంది. ముఖ్యంగా డిగో గార్షియా నుంచి, బ్రిటన్ నుంచి అటాక్ చేయబోతుంది అనేది తెలుస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ట్రంప్ చాలా ఇండైరెక్ట్గా ఇచ్చిన ఒక స్టేట్మెంటే ఈరోజు భయం క్రియేట్ చేస్తుంది అనమాట. అదేంటి, కేవలం కొన్ని గంటల్లో 4-5 గంటల్లోనే ఇరాన్ని నాశనం చేస్తా. మరి 16,52 చదరపు కిలోమీటర్లు ఉన్న ఇరాన్ని 4-5 గంటల్లో నాశనం చేసేది ఎంత మిలిటరీ పవర్ అన్నా నాశనం చేయలేదు. అంటే అణ్వస్త్రం ఉపయోగిస్తాడా అనేది పెద్ద ఇష్యూ, లేకపోతే అక్కడ ఉన్న అణు రియాక్టర్లను పేల్చేయబోతున్నాడా, దాని ద్వారా రేడియేషన్ వల్ల ఇరాన్ నాశనం అవ్వబోతుందా అనేది ఇంకొక పెద్ద క్వశ్చన్. మరి మిలిటరీ ఎక్స్పర్ట్స్ దీని మీద ఏ విధంగా ఆలోచిస్తున్నారంటే వాళ్ళు కూడా భయపడే పరిస్థితి ఇక్కడ ఉందన్నమాట. ఎందుకంటే ట్రంప్ ఇప్పుడు ఏంటంటే ఒక పీక్ స్టేజ్కి చేరిపోయాడు అనమాట. అంటే ఏంటి, ఆయన వయసు రీత్యా ఆయన ఏంటంటే ఒక రకమైన క్యారెక్టర్, సైకలాజికల్గా మనస్తత్వ పరంగా ఏంటంటే ట్రంప్ వెనక్కి తగ్గే మనస్తత్వం కాదైంది, ముందుకు దూసుకుపోవడమే. ఆయన వ్యాపార రంగం ఏంటి, ఆయన జీవితంలో ఆయన వృత్తి, ఏ వృత్తిలో చూసినా ఆయన అలా ముందుకు వెళ్ళిపోయే రకం. కానీ ఇప్పుడు ఇరాన్ ఏంటంటే ఆయన కాళ్ళకే గుదిబండి వేసేసింది అనమాట, ముందుకు వెళ్ళలేని పరిస్థితి. అమెరికా అధ్యక్షుడే అమెరికాని గ్రేట్ ఎగైన్ చేస్తానన్న డొనాల్డ్ ట్రంప్కి ఇరాన్ అనే ఒక దుష్ట దేశం, ఆయన చెప్పే ఒక దుష్ట దేశం, ఒక రోగ్ స్టేట్ చేతిలో అమెరికాకి ఈరోజు ఘోరాతి ఘోరమైన అవమానం. అమెరికా గత 82వ ప్రపంచ యుద్ధం తర్వాత సూపర్ పవర్గా ఉన్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఇంతటి ఘోరమైన అవమానం ఎక్కడా దక్కలేదు. ఎందుకంటే అమెరికా తన మిత్ర దేశాలు కూడా దాన్ని దూరం పెట్టడం అనేది వియత్నాం వార్ సమయంలో జరగలేదు, ఈవెన్ ఆఫ్ఘాన్ వార్ సందర్భంలో కూడా జరగలేదు, ఇప్పుడు జరుగుతుంది. ఇరాన్కి మళ్ళీ మద్దతు, పాశ్చాత్య దేశాల్లో కూడా ఇరాన్కి మద్దతు. ఇలాంటి పరిస్థితి యుఎస్ చరిత్రలోనే రాలేదు. ఆయన పదవి కూడా పోయే పరిస్థితి ఇక్కడ ఇంపీచ్మెంట్కి దగ్గరలో ఉన్నాడనమాట. సో ఇలాంటి సందర్భంలో తన చేతిలో ఉన్న ఆయుధాలన్నింటినీ ఆయన తీసే ఒక పవర్ ఒకటి ఉంటుంది. అంటే ఈజ్ ద సుప్రీం మిలిటరీ కమాండర్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ప్రెసిడెంట్ అంటే
ఆయన చేతిలో ఈవెన్ ప్రతి న్యూక్లియర్ కోడ్తో సహా ఆయన చేతిలోనే ఉంటుంది. ఆయనకి పూర్తి సర్వాధికారం ఉంటుంది. అమెరికన్ కాంగ్రెస్ కూడా ఆయనకి రెస్పాన్సిబిలిటీ బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. మరి ఏ ఆయుధాలు బయటకు తీస్తాడు? నేను చెప్తున్నాను కదా, ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కండి మైన్యూట్ మ్యాల్ 3 లాంటి ICBMలతో సహా ఒక డిస్ట్రక్టివ్ వెపన్ ఉంటుంది. అంటే ప్రపంచాన్ని ఒక 10 సార్లు భస్మీపటలం చేసే అంత శక్తి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చేతిలో ఉంది. మరి ఆయన ఏ పవర్ ఉపయోగించి దుష్ట దేశాన్ని ఆయన నాశనం చేస్తాడనేది పెద్ద క్వశ్చన్. ఇప్పుడు ఈ 39వ రోజు 24 గంటల్లో చూస్తే ఇరాన్ కూడా దానికి సంసిద్ధమై ఉంది, మేము కూడా సంసిద్ధమై ఉన్నాం అన్నట్టు మాట్లాడుతుంది. మరి ఇరాన్ వ్యూహం ఏంటి? ఇరాన్ కూడా ఏంటంటే ఇటు అమెరికా దాడి చేస్తే ఇటు ఇజ్రాయెల్లో ఉన్న డిమోనా అణుక్షేత్రాన్ని పేల్చి అక్కడ అణ్వస్త్రం అంటే భస్మాసుర అస్తం అంటాం. అంటే ఈ భస్మాసురుని తన చేతి మీదే పెట్టుకున్నట్టు ఇజ్రాయెల్ నెత్తిన అణ్వస్త్రాలు, దాని అణ్వస్త్రాలే దానికి శత్రువులు. ఇప్పుడు చాలా చిన్న దేశం డిమోనా అనే అణు రియాక్టర్ని ఇజ్రాయెల్లో ఉన్నదాన్ని ఇరాన్ పేల్చేస్తే ఇజ్రాయెల్ మీద అణ్వస్త్రం వేసినట్టే. ఇజ్రాయెల్ సర్వనాశనం అయిపోతుంది. తర్వాత మొత్తం గల్ఫ్ అంతా అణు రేడియో ధార్మికత వచ్చేస్తాయి. కాబట్టి మిగిలిన గల్ఫ్ దేశాలు కూడా ఇప్పుడు అణ్వస్త్రం తెచ్చి కానీ హైలీ డిస్ట్రక్టివ్ వెపన్స్ కానీ ఇరాన్ మీద ట్రంప్ ప్రయోగిస్తే మరి మిగిలిన గల్ఫ్ దేశాల పరిస్థితి ఇరాన్ చేతిలో. కాబట్టి ఆ దేశాలే ఈరోజు ట్రంప్కి ప్రతిబంధకాలు అయిపోయినాయి. ఆ దేశాలే ప్రెజర్ తెచ్చేలాగా ఇరాన్ వ్యూహం ఇక్కడ అవలంబిస్తుంది. ఒకవేళ ఇరాన్ మీద హ్యూజ్ డిస్ట్రక్టివ్ వెపన్ చేసిన ఇరాన్ లొంగిద్దా అంటే అది అసంభవం అనమాట. ఎందుకంటే ఇరాన్లో ఇంకా నాశనం చేయడానికి ఆల్రెడీ ఏమీ లేవన్నట్టు ట్రంపే చెప్తున్నాడు. మరి ఏమి నాశనం చేస్తాడో? మిగిలిన ఉన్న బ్రిడ్జ్లో మిగిలిన ఆయిల్ వెళ్తే నాశనం చేస్తాడు. దానివల్ల ఇరాన్ ఇటువైపు నాశనం చేసేవి ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇరాన్ నష్టపోయేదానికంటే ఇరాన్ అనేది చాలా దారుణంగా నష్టపోవచ్చు చరిత్రలో. కానీ ఇరాన్ ఇటువైపు చేసే నష్టం అనేది చాలా ఎక్కువ ఉండబోతుంది. అసలు గల్ఫ్ ఏరియాలో అసలు అమెరికా యొక్క దళాలే ఉండలేని పరిస్థితి వస్తే అక్కడ రేడియో యాక్టివిటీ ఏదన్నా రిలీజ్ అవుతాయి అమెరికా ఏరియా నుంచే వెనక్కి వెళ్ళాలి. అంటే ఏంటి? ట్రంప్ ఆలోచించే విధానం ఇప్పటికీ కూడా కరెక్ట్ లేదు. తన అస్తిత్వాన్ని తానే పోగొట్టుకుంటున్నాడు. కాబట్టి ఇరాన్తో పీస్ డీల్కి వెళ్ళడమే మేలు. ఇరాన్ విషయంలో ఒక అడుగు ఆయన వెనక్కి వేయాల్సిన పరిస్థితి ఈ రోజు వచ్చింది. దేర్ ఈజ్ నో అదర్ ఆప్షన్ అనమాట. అందువల్ల డొనాల్డ్ ట్రంప్ అణ్వస్త్రం తీస్తాడా, ఇంకా హ్యూజ్ డిస్ట్రక్టివ్ వెపన్స్ ఉపయోగిస్తాడని దానివల్ల కూడా ఉపయోగం ఉండే అవకాశం లేదు. కాబట్టి ఈ 39వ రోజు ఏ గంటలో ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు. దారుణమైన పరిస్థితి ఈ రోజు ఉంది. యుద్ధం అనేది ఒక డెడ్ లాక్ వెళ్ళిపోయింది అనమాట. ఈ డెడ్ లాకింగ్ అంటే ఇంకా అల్టిమేట్ వెపన్స్ యూజ్ చేసేసే పరిస్థితి వచ్చేసింది అనమాట. చూడండి, మహాభారత యుద్ధంలో మనకి ఏంటంటే చివరి దశకు వచ్చేటప్పటికి ఏంటంటే హైలీ డిస్ట్రక్టివ్ వెళ్ళిపోతుందండి. 18వ రోజు చూడండి, అక్కడ దుర్యోధనుడు కాళ్ళు విడిగి పడిపోతే అశ్వత్థామ ఎంతటి దారుణానికి ఒడిగడతాడంటే పొడుకున్న పాండవుల యొక్క 5గురు పంచపాండవుల కొడుకులందరినీ చంపేస్తాడు. చాలా దారుణం. పొడుకున్న వాళ్ళని చంపేస్తాడు. ద్రౌపది ఈ సైన్యాధ్యక్ష ద్రౌపది అన్నను చంపేస్తాడు. చాలా దారుణమైన అవమానంగా ప్రవర్తిస్తాడనమాట. అంత డిస్ట్రక్టివ్ వెళ్ళిపోతాడు. తర్వాత ఉత్తర కడుపులో ఉన్న పిల్లవాడి మీద కూడా బ్రహ్మాస్త్రం ఉపయోగిస్తాడు. గుర్తుపెట్టుకోండి, అది అణ్వస్త్రం లాంటిది. అంటే పిల్ల పుట్టబోయే వంశాన్ని కూడా నాశనం చేసేస్తాడు. ఎంత డిస్ట్రక్టివ్ థాట్ ఉంటుందో చూడండి. అంత దారుణమైన ఒక మహాభారతంలో రాక్షసుడు లాంటి రాక్షసుడు అశ్వత్థామ. అంతటి దారుణం. అంటే మహాభారత యుద్ధంలో లాస్ట్కి వచ్చేది ఎలా డెడ్ లాక్ అవుతుంది, ఇప్పుడు అలాంటి డెడ్ లాక్ వచ్చింది. 39 రోజులు గడిచిన ద గ్రేట్ యుఎస్ మిలిటరీ మైటీ పవరు ఇరాన్ని ఓడించలేని పరిస్థితి. 39 రోజులకి ఇరాన్ రోజు రోజుకి శక్తివంతం అవుతుంది. ఎంతటి శక్తివంతం అవుతుందంటే అమెరికా ప్రెసిడెంట్ మాట్లాడిన మాటల్ని జోకులకి ఎంత తీసుకోవడం అనేది ఇక్కడ చూడొచ్చు. అది ప్రతి ప్రపోజల్ని రిజెక్ట్ చేస్తుంది. నువ్వు ఓడి ఇక్కడ నుంచి టోటల్గా వెళ్ళిపో. అమెరికాకి ఘోరమైన అవమానం కలిగించే కండిషన్స్ ఇది పెడుతుంది. అమెరికా ఒప్పుకోలేని పరిస్థితి. కాబట్టి ఇరాన్ చాలా శక్తివంతం అయిపోయింది. ఇది నేను చెప్పేది కాదండి, అక్రాస్ ది గ్లోబల్ వైడ్గా ఇప్పుడు ఇరాన్ అమెరికా యుద్ధం మీద జరుగుతున్న అన్ని చర్చల్లో కూడా ఫిబ్రవరి 28తో పోలిస్తే ఈరోజు ఇరాన్ చాలా శక్తివంతంగా తయారైపోయింది. అమెరికా పెట్టే కండిషన్సే దీనికి నిదర్శనం అనమాట. అందువల్ల అంత ఈజీ కాదు. ఈ యుద్ధం ఇప్పట్లో ముగిసిపోయేలా కనపడంలో ఇరాన్ని ఎంతటి నాశనం చేద్దామనుకున్న ఎన్ని ఆయుధాలు ఈరోజు అమెరికా అధ్యక్షుడు అక్కడ మోహరించినా చాలా దారుణంగా ఉంది. ఈ 39 రోజుల్లో ఇంకా జరిగిన పెద్ద పెద్ద సైనిక సంఘటనలు ఏంటంటే సౌదీ అరేబియాలో 1000 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించిన ఒక ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ మీద ఇరాన్ దాడి చేయడం. అక్కడ ఉక్కు, అల్యూమినియం అని ఇంకా ఎన్నో సాఫ్ట్వేర్ అని ఎన్నో తయారవుతాయి అనమాట. ఆ కాంప్లెక్స్ని పేల్చేసింది. అక్కడ సౌదీ అరేబియా అరౌండ్ $1.8 ట్రిలియన్ ఎకానమీలో
అరౌండ్ 10% ఎకనామికల్ ప్రొడక్షన్ అక్కడ జరుగుతుందన్నమాట. వాటన్నిటిని ఆ కాంప్లెక్స్ మీద సౌదీ అరేబియాని అటాక్ చేయడం అంటే సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థని వెన్నుపోటు చాలా దారుణంగా దెబ్బతీసింది ఇరాన్ అనేది చెప్పొచ్చు. చూడండి ఎంతటి దాడులు జరుగుతున్నాయో. తర్వాత ఇజ్రాయెల్ ఏంటంటే లెబనాన్ మీద విపరీతమైన దాడులు చేయడం జరిగింది. ఇజ్రాయెల్ మీద మిస్సైల్ వర్షం ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్ చేసింది. తర్వాత ఇటు కువైట్, బహ్రెయిన్, ఖతార్ ఈ దేశాల్లో కూడా అమెరికా బేసిల్ని ఇది ప్రధానంగా అటాక్ చేయడం అనేది ఇక్కడ చూడొచ్చు. తర్వాత ఇరానియన్ ప్రాక్సీస్ అయిన హౌతీసు, హిజ్బుల్లా, ఈ ముజాహిద్దీన్ ఫోర్సెస్ అనేవి ఇటు ఇజ్రాయెల్, అమెరికన్ బేసిల్ మీద విపరీతమైన అటాకులు చేయడం జరిగింది. ఇప్పుడు హౌతీస్ కూడా బాబ్ ఎల్ మనాబ్ని టోటల్గా క్లోజ్ చేసే దశకి వాళ్ళు కూడా చేరుకున్నారని తెలుస్తుంది. అంటే ఎంటైర్ ఇప్పుడు 39 రోజులుగా జరుగుతున్న యుద్ధంలో గల్ఫ్ అనేది రోజు రోజుకి పట్టణం అవ్వడం అనేది వినాశనం వైపు వెళ్ళడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఈ గల్ఫ్ ప్రాంతంలో నివసిస్తున్న ఇటు భారతీయులు, చైనీస్, అమెరికన్స్ కూడా దడదడలు ఆడుతున్నారు. యుద్ధం ఇంకొక వారం రోజులు కొనసాగితే భారతీయులను అక్కడ 1 కోటి మంది భారతీయులను కూడా ఇండియా వెనక్కి తీసుకురావాల్సిన ఒక పరిస్థితి దాపురించే అవకాశం ఉంది. అందుకనే ఇండియా, ఇటు రష్యా, చైనాలు కూడా యుద్ధం ఆగితే బెటర్ అనే ఒక పరిస్థితికి ఇక్కడ వచ్చింది. కానీ ఇటు అమెరికా, ఇరాన్ పెట్టే కండిషన్స్కి ఒప్పుకోకపోవడం, ఇరాన్ కూడా డూ ఆర్ డై మోడ్లో వెళ్ళిపోవడం, ఇజ్రాయెల్ ఏంటంటే ఇటు అమెరికాని ఇటు ఇరాన్ని కాదని తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం అనమాట. అది అతిపెద్ద డిజరప్టర్గా అక్కడ ఇజ్రాయెల్ తయారైందనమాట. కాబట్టి ఈ యుద్ధం ఆగదు. ఈ 39వ రోజు ఏ గంటలో ఏ విధంగా ఉంటుందో, ఎటువంటి దుర్వార్త ప్రపంచానికి వినపడుతుందో అనే ఒక భయోత్పాతం అనేది ప్రపంచవ్యాప్తంగా నెలకొని ఉంది. ఎంజీరావు గారు,